హలో ఫ్రెండ్స్, నార్మల్గా మనకి సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుంది? మ్యాంగోస్, ఆ తర్వాత తాటినంజులు, అండ్ ఆ తర్వాత అంటే మర్చిపోలేనిది సమ్మర్ హాలిడేస్ అనమాట. యూజువల్గా సమ్మర్ హాలిడేస్లోనే అంటే సమ్మర్స్లోనే ఈ తాటినంజులు అనేవి వస్తాయి. ఈ తాటినంజుల్లో కూడా చాలా వెరైటీస్ చేస్తారనమాట. లైక్ బాగా ముదిరిపోయిన కాయని నారు తీసేసి దాంట్లో నుంచి ఒక గుజ్జులాగా తీసేసి అంటే ఉడకబెట్టేసి దాంట్లో గుజ్జులాగా తీసేసి దాన్ని బెల్లంలో కలుపుకొని వడలు చేయడము, అట్లనే తినడము, ఇట్లా చాలా చేస్తారు. అండ్ నాకు అది అంత ఎక్కువ గుర్తులేదు, కానీ మా అమ్మ ఎప్పుడో 1-2 సార్లు చేసింది. కానీ మా నాన్న ప్రతి సమ్మర్ హాలిడేస్లోనూ ఒక తాతకు చెప్పేసేవాళ్ళు అనమాట. రేపు మా పిల్లలకి ఇట్లా తాటినంజులు తీసుకొచ్చేయండి అంటే, ఆ తాత నెక్స్ట్ డే తాటినంజులు కవర్లకి వేసేసి, లేకపోతే కొట్టేసింటారు కదా తాటినంజులు దించినప్పుడల్లా తాటినంజులు తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇంకా అప్పుడు డజన్ల లెక్క అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు బెంగళూరులో అయితే 3 తాటినంజులు అయితే 50 రూపాయలకి అమ్మేస్తున్నారు. అక్కడైతే ఊర్లలో అయితే 50 రూపాయలకి ఎన్ని వస్తాయో అట్లా చేసేవాళ్ళము. దీన్ని ఇంక పీల్ చేసేసి ఇట్లా కొరుక్కొని తింటే ఆ వాటర్ అట్లా పోతూ ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ అంత బాగుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ తాటినంజులు. సో ఈసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటే అవి తీసుకొచ్చి ఇచ్చినారనమాట. మేము భలే తిన్నాము, నేను మా ఫ్రెండ్స్ కలిసి. అండ్ ఇంకా ఈ పీల్ చేసేసి ఉంటాం కదా పొట్టు, అది మొహానికి ఇట్లా రుద్దుకున్నామంటే సమ్మర్లో మనకి చిన్నగా గుల్లలు వస్తాయి కదా, వేడి గుల్లలు, అవన్నీ చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. అంత శాంతగిస్తుంది అని మా అమ్మ చెప్పేది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ట్రై చేసి